ఈ షిలోహు అనేది దేవుని యొక్క సన్నిధిగాను, దేవుని మందిరమున్న స్థలముగా గుర్తించబడ్డది. అది మాత్రమే కాదు, షిలోహు రానయున్న మన ప్రభు అయిన క్రీస్తునకు సాదృశ్యముగా గుర్తించబడ్డది. షిలోహులో అనగా షిలోహునకు సాదృశ్యమైన క్రీస్తులో, అర్థం చేసుకోండి, క్రీస్తులో దేవుడు మరలా దర్శనమవుతున్నాడు ఈ ప్రాంత ప్రజలకు. స్తోత్రం చెప్దామా? క్రీస్తునందు దేవుడు తన వాక్యము చేత మరల ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. షిలోహు అనగా క్రీస్తు, క్రీస్తు అనగా షిలోహు. నేను చెప్తున్నాను, ఈ షిలోహునకు వచ్చిన ప్రతి ఒక్కరికి దైవజనుడుగా నేను చెప్తున్నాను. ఇక్కడ నిలబడి మహేష్ అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు. రానున్న సంవత్సరం మీరు వచ్చినప్పుడు మీకు గర్భఫలము కలుగునని ఏలీ దైవజనుడు హన్నాతో చెప్పినట్లుగా ఈ రాత్రి ఈ షిలోహునకు వచ్చిన మీ అందరితో పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామమున మీకు నేను చెప్పే ప్రవచనం ఏంటంటే, రానున్న 2026 సంవత్సరం మరలా షిలోహు అనే సభలు నిర్వహించబడుతుంది. ఆ సభల్లో మీరందరూ కూడా సాక్ష్యం చెప్పబోతున్నారు. నమ్మిన వారు చప్పట్లు తట్టండి. ఈ సంవత్సరం ఏది లేదని మీరు బాధపడుతున్నారు, ఈ సంవత్సరం ఏ విషయమై దుఃఖపడుతున్నారు, ఈ విషయమై ఏది లేక మీరు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నారో, దేవుడు చెప్తున్నారు, మీ కన్నీటిని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యము ద్వారా సంతోషముగా చేయబోతున్నాడు. 2025 ఏది లేదని మీరు బాధపడ్డారో, 2026 సంవత్సరం మీరు కలిగి ఉండబోతున్నారు. చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచండి.